మేడ్చల్ జిల్లాలో ఓ పాత నేరస్తుడి అరెస్టు సినీ పక్కిలో జరిగింది. కూతాడి శ్రీనివాస్ అలియాస్ ఎరుకల శ్రీనుపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదై ఉండగా అల్వాల్లో 7 కేసులు, జవహర్ నగర్లో ఓ కేసు నమోదై ఉన్నట్లు మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పెండింగ్ కేసుల విషయంలో పోలీసులకు సహకరించకుండా తప్పించుకొని తిరుగుతుండటంతో అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. హైదరాబాద్ నగర శివార్లో నాగూల్లోని ఓ ఫంక్షన్ హాల్లో శ్రీనివాస్ కుమారుడి పెళ్లి జరుగుతున్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతను చూసి అర్ధరాత్రి సమయంలో హుటాహుటిన కూతాడి శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు చేసినట్లు సీఐ తెలిపారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కూతాడి శ్రీనివాస్ గతంలో అనేక చోట్ల భూములు దందాలు చేసి కొనుగోలుదారులను మోసం చేయడం, ఎదురు తిరిగితే బెదిరింపులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరకకుండా ఢిల్లీ, దుబాయ్లలో తలదాచుకున్న శ్రీనివాస్ కొడుకు పెళ్లి కోసం నగరానికి వచ్చినట్లు తెలిసి మాటు వేసి అరెస్ట్ చేశామన్నారు. ఈరోజు అనగా 10/2/2023 నాడు కుతాడి సీను ఎలియాస్ ఎరుకల సీను 50 years బిజినెస్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంటే జవహర్ నగర్ రెసిడెన్స్ జవహర్ నగర్. ఇతని ప్రవృత్తి ఏంటంటే ఎదుటి వ్యక్తులని చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ ల్యాండ్ను కూడా గ్రాబ్ చేసి చేయడం జరిగింది. ఇతను చేసిన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఈ బాలాజీ నగర్, తర్వాత నూతన్కల్ పబ్లిక్ నుంచి ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ ఫిర్యాదులను అనుసరించి కేసులను రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన పోలీస్ స్టేషన్ కూడా అతను ఫ్రీక్వెంట్గా కనీసం కేసు రిజిస్టర్ చేస్తే కూడా రాలేదు. కాకపోతే మీద కంప్లీట్గా పీడీ యాక్ట్ ఇన్వోక్ చేద్దామని సిపి గారికి చెప్పడం జరిగింది. సిపి గారు ఆదేశాల ప్రకారం పీడీ యాక్ట్ 1986 ప్రకారం ఉత్తర్వుల ప్రకారం అతన్ని డిటైన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ తరలించి చెల్లపల్లి తరలించడం జరిగింది. ఈరోజు ఇతని మీద 7 కేసెస్ ఉన్నాయి. మొత్తం మన పోలీస్ స్టేషన్ జవహర్ నగర్ లో ఒక కేసు ఈ సంవత్సరం. మన పోలీస్ స్టేషన్ ఈ సంవత్సరమే 7 కేసెస్ ఉన్నాయి. అన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసు, థ్రెటన్ చేయడం 447, 427, 386 ఉన్నాయి. ఈ బాలాజీ నగర్ వెంచర్ ఏజీఎస్ వెంచర్ పక్కన ఉన్నదిగా అందులో ఉన్నాయి. తర్వాత నూతన్కల్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటిది ఏం లేదు.